బియ్యం పిండితో చెక్కలు తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు, తయారీ విధానం చాలా ఈజీ అండి. దీనికి కావాల్సినవి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఇలా పచ్చి శనగపప్పు దీన్ని కూడా నానబెట్టుకోవాలి. వెన్నపూస, సాల్ట్. ముందుగా గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండి వేసుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర పిండిని చూసుకుని కలుపుకోవాలి. కొంచెం 2-3 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు పచ్చి శనగపప్పు. పప్పులు నానబెట్టుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. దీంట్లోకి వెన్నపూస లేకపోతే వేడి మంచి నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో మెత్తగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు చేతితో ఇలా కలుపుకొని చూడండి. ఇప్పుడు మనం ఉండ చేసుకుంటే ఇలా రావాలి. ఇప్పుడు ఈ పిండి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని పూరీ మిషన్ ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే ఒక కవర్కి లైట్గా నూనె రాసేసి ఇలా 4-5 ఉండలు పెట్టేసి పైన ఒక కవర్ పెట్టి లోటాతో ఇలా నొక్కితే, లోటా ఇలా ఉండాలి అడుగును, ఇలా నొక్కితే చూడండి చెక్కలు చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా 10 ఉండలైనా పెట్టుకుని 10 చెక్కలైనా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగినాక నూనెలో వేసి వేయించుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. వెన్నపూస వేసాము కాబట్టి చెక్కలు బాగా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. మిగిలిన పిండిని కూడా చూడండి ఇలా మనం చేసుకుని నూనెలో వేసి ఇలా వేయించుకుంటున్నాను. బియ్య పిండితో చెక్కలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో.